జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశులు 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? కాస్త కోపిష్టిగా ఉన్న మీరు కాస్త జాగ్రత్తగా వినండి. సూర్యుడు దశమ ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. అంగారకుడు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు దశమ ఏకాదశ స్థానంలో అనుకూలంగా, దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 8వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 2వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ప్రధానమైనటువంటి గ్రహాలు అన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. జాగ్రత్త. మళ్ళీ ఇంకో 2 సార్లు చెప్తాను జాగ్రత్త, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను జాగ్రత్త. సింహరాశి మిత్రులారా, జూన్ నెల జాగ్రత్త. ఇదేదో భయపెట్టడానికి కోసం చెప్పేది కాదు. గ్రహాలు అలా ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్త పడ్డామంటే జాగ్రత్త పడవచ్చు కదా. ఏ విషయాల్లో జాగ్రత్త పడాలనేది మనం చూద్దాం. ఇప్పుడు సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి. ప్రలోభాలకి లొంగకండి. ఇక ఈజీ మనీ కోసం ఎవరైనా అటెంప్ట్ చేస్తే అసలు దానికోసం అవ్వకండి. మీకు కాల్స్ వస్తాయి, మీకు ఇంత లోన్ శాంక్షన్ చేసాం, మీకు ఇది పెట్టగానే ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుందని ఈ స్పామ్ కాల్స్ని అసలు ఎంటర్టైన్ చేయకండి. ఎవరైనా లింక్ పంపిస్తే దానికి క్లిక్ చేయకండి, మొత్తం డబ్బులు పోతాయి. ఇలాంటి జాగ్రత్తలు, ఆర్థికమైనటువంటి డిసిప్లిన్ ఇది ఉండండి. ఫస్ట్ సింహరాశి మిత్రులారా, ఉద్యోగంలో మీరు ఎన్నో రోజులుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విషయంలో కాస్త జాప్యత ఉంది. పై అధికారుల నుంచి ప్రెషర్స్, మీకు సమకాలికలు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. విభేదాలు ఉన్నప్పటికీ పై అధికారుల దగ్గరని సామరస్యంగా వెళ్ళండి. మీకు అంతిమంగా మీకు జరగాలి కాబట్టి పని జాగ్రత్తగా ఉండడమే. వ్యాపారస్తులు చేసేటువంటి లావాదేవీలో ఆచితూచి చూడండి. కొత్త నిర్ణయాలు ఏది తీసుకోకండి. కొత్త వ్యాపారాలు ఏది ప్రారంభించకండి. ఉన్న స్టాక్స్ అంతా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు రావాల్సినటువంటి సొమ్ము కూడా నిదానంగా మాట్లాడి తెలుసుకోండి, లేదా ఒక నెల వదిలేసేయండి, తర్వాత వచ్చే నెల వస్తుందేమో. ఈ నెల ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒప్పందాలు, నూతన ఒప్పందాలు ఏది కూడా చేయకండి. పెట్టుబడులు ఏమైనా ఉండాలనుకుంటే కొంచెం 1 మంత్ పోస్ట్పోన్ చేయండి. భాగస్వామ్య వ్యాపారంలో కూడా స్పర్ధలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రత్యక్షంగా లేనా వెనక నుంచైనా మీకు ఇబ్బందులు పెట్టే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆశించిన లాభాలు రాకపోగా వ్యతిరేకంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎందుకు తెలియదు అలా ఖర్చులు అయిపోతూ ఉంటుంది. కుటుంబంలో ఉన్న పెద్దల యొక్క మాట పట్టింపు వచ్చి బంధువులందరూ కూడాను కాస్త అశాంతి వాతావరణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ప్రయాణాల వల్ల ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క విలువైనటువంటి వస్తువులు కూడా మిస్ అయ్యే అవకాశం. ఏంటి గురుగారు ఈ నెలంతా ఇలాగే అంటే జాగ్రత్త. ఇలా ఉండక మాత్రం తప్పదు. జాగ్రత్త పడండి. ఉద్యోగ ప్రయత్నాలు 1 మంత్ వెయిట్. సమాజంలో కాస్త గౌరవ మర్యాదలతో ఉన్నటువంటి మీరు కాస్త మీ పేరుకి కూడా లోటు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి ప్రజాక్షేత్రంలో రాజకీయ నాయకులకి గడ్డు కాలం ఇది. బాగా చెప్తున్నాను సింహరాశి మిత్రులారా, రాజకీయంలో ఎవరున్నారో మీరు చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోండి, లేదా చాలా ఇబ్బందులు పడతారు. షేర్ మార్కెట్స్ ముంచేస్తుంది. అతిగా ఇన్వెస్ట్ చేస్తే వద్దు, ఆగండి. ఒక నెల రాహుకేతులు ప్రతికూల కారణంగా కొంత జాగ్రత్త ఉండాలి. ఆరోగ్యం పట్ల కూడా ఏమైనా శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇండస్ట్రీస్, పారిశ్రామికవేత్తలు యాజ్ రీస్గా చేసుకోండి. చంద్రాష్టమం ఈ నెలంతా కూడా గణపతి సైలెంట్, ఎంత సైలెంట్గా ఉంటే అంత బాగా ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి సింహరాశి మిత్రులారా. చంద్రాష్టమం జూన్ 28, 6, 2024 4:32 ఉదయం నుండి 30, 6, 2024 7:34 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. జాగ్రత్త. కానీ దీంట్లో ఒక గొప్ప విషయం అంటే విద్యార్థులకి చాలా బాగుంది. సింహరాశి వారికి నెలంతా మీ లక్కీ నెంబర్ 9. నవగ్రహాలకి పూజ చేయండి. పింక్, ఊదా రంగు వాడండి. పరిహారం మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. నవగ్రహాలకి ప్రదక్షిణం ఎన్ని రోజులు వీలుంటే అన్ని రోజులు ప్రదక్షిణం చేయండి. వాహనం నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్ జాగ్రత్త. రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమమే. గోచార ప్రకారం ఇది. మీ వ్యక్తిగత జాతకంలో ఏదైనా గ్రహాలు అనుకూలంగా ఉండొచ్చు కదా, దాన్ని తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులను సంప్రదించండి. సద్గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం, మా కింద నెంబర్కి వాట్సాప్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ అంతా పరిశీలించి మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.